అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. అత్తగారింట్లో అడుగుపెట్టిన వేళ షార్ట్ స్టోరీ. రాజమండ్రిలో గోదావరి గట్టుకు కాస్త దూరంలో ఉన్న ఆ పాతకాలం నాటి మేడ పేరు శాంతి నిలయం. పేరుకే శాంతి నిలయం, కానీ ఆ ఇంట్లో రాజేశ్వరి అడుగుపెట్టినప్పటి నుండి ప్రశాంతత అనేది అద్దెకు కూడా దొరకదు. రాజేశ్వరి అంటే ఆ వీధిలో అందరికీ హడల్. ఆమె గొంతు వినపడితే చాలు పక్కింటి వాళ్ళు కూడా కిటికీలు మూసేసుకుంటారు. అటువంటి రాజేశ్వరి ఏకైక కొడుకు అనిల్. అనిల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ శ్రావ్యను ప్రేమించాడు. శ్రావ్య చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్న అమ్మాయి. తండ్రి లేకపోయినా తల్లి ఎంతో గారాబంగా పెంచింది. అనిల్ ను పెళ్లి చేసుకుని ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు శ్రావ్య ఎన్నో కలలు కన్నది. అత్తయ్యను అమ్మలాగా చూసుకోవాలి, ఆ ఇంటిని స్వర్గంలాగా మార్చుకోవాలి అనుకున్నది. కానీ రాజేశ్వరి ఆలోచనలు వేరేలాగా ఉన్నాయి. ఆ మొదటి రోజు పెళ్లి ముగిసే శ్రావ్య తన పెట్టే పడగలతో అత్తగారింట్లో అడుగుపెట్టింది. గడప దాటుతున్నప్పుడే రాజేశ్వరి ముఖంలో చిరునవ్వు లేదు. ఒక రకమైన తనిఖీ చేసే చూపు ఉంది. శ్రావ్య తెచ్చిన కట్న కానుకల కంటే ఆమె వేసుకున్న నగలు, ఆమె నడిచే తీరు మీద రాజేశ్వరి కన్ను పడింది. చూడమ్మ శ్రావ్య, ఇది పట్నం కాదు, పద్ధతులున్న ఇల్లు. ఇక్కడ నువ్వు వేసుకున్న ఈ కురుచ బట్టలు, ఈ స్టైలు సాగవు. రేపటి నుండి నిండుగా చీర కట్టుకోవాలి. అనిల్ ముందే రాజేశ్వరి మొదటి హద్దులు జారీ చేసింది. శ్రావ్య షాక్ అయింది. ఇప్పుడే కదా ఇంట్లోకి వచ్చింది, అప్పుడే ఈ ఆంక్షల? అనిల్ వైపు చూసింది. అనిల్ మాత్రం అమ్మాయి ఏదో సరదాగా అంటుందిలే, సర్దుకుపో అన్నట్లుగా సైగ చేశాడు. తెల్లవారుజామున తడాక మరుసటి రోజు ఉదయం శ్రావ్య ప్రయాణం అలసట వల్ల కాస్త ఆలస్యంగా లేచింది. సమయం 6:30 అవుతుంది. హాల్లోకి రాగానే రాజేశ్వరి సోఫాలో కూర్చొని పేపర్ చదువుతుంది. శ్రావ్యను చూడగానే పేపర్ పక్కన పడేసి గడియారం వైపు చూసింది. ఓహో, కోడలు గారు ఇచ్చేశారా? ఇంకా నయం, 10 కాలేదు. నీకు తెలుసా శ్రావ్య, నేను ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు తెల్లవారుజామున 4 గంటలకే లేచి గంగాలాల కొద్దీ నీళ్లు తోడి పెరడంతా ఊడ్చి ముగ్గు పెట్టేదాన్ని. నీలాగా ఇలా 8 గంటల వరకు గుర్రు పెట్టి నిద్రపోలేదు అంటూ విసుర్లు మొదలుపెట్టింది. శ్రావ్య నీళ్లు నములుతూ, అది కాదత్తయ్య గారు, రాత్రి లేటైంది కదా అని అని చెప్పబోతుంది. నోర్ముయ్, ఎదురు సమాధానాలు నేర్చుకొని వచ్చావా? పట్నం చదువులు అంటే ఇవేనా? పెద్దవాళ్ళు ఏదైనా చెబితే వినాలి, కానీ సాకులు చెప్పకూడదు. వెళ్ళు, వంటింట్లో పాలున్నాయి, కాఫీ పెట్టుకొని రా. నీ కాఫీ రుచి ఎలా ఉంటుందో చూస్తాను అంది రాజేశ్వరి. శ్రావ్య వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెట్టింది. రాజేశ్వరికి ఇస్తే ఆమె ఒక్క గుక్క తాగి వెంటనే నేల మీద ఉమ్మేసింది. చిచి, దీన్ని కాఫీ అంటారా, లేక మురికి నీళ్ళ? పాలు విరిగిపోయాయా, లేక నువ్వేమైనా కలిపావా? అనిల్ గాడు ఎలా తాగుతాడో ఏంటో నీ చేతి వంట అని అరిచింది. నిజానికి కాఫీ అద్భుతంగా ఉంది, కానీ రాజేశ్వరి ఉద్దేశం శ్రావ్యను మెచ్చుకోవటం కాదు, ఆమెను మానసికంగా కుంగదీయటం. ఆ రోజంతా శ్రావ్యను ఒక్క నిమిషం కూడా కూర్చొనివ్వలేదు. అది తుడు, ఇది కడుగు, అక్కడ దుమ్ముంది, నీకు అసలు పనే రాదు అంటూ వేధిస్తూనే ఉంది. మధ్యాహ్నం భోజనం దగ్గర అనిల్ కూర్చున్నాడు. శ్రావ్య వడ్డించడానికి వస్తే రాజేశ్వరి ఆమెను పక్కకు నెట్టింది. నువ్వు వద్దులేమ్మా, నీ వంట నా కొడుక్కి పడదు. నేను చేసిన పప్పుచారు ఉంది, అది వడ్డిస్తాను. నువ్వు వెళ్ళి ఆ గిన్నెలు తోముకో అంది. అనిల్ ఆకలితో ఉన్నాడు. అమ్మకి శ్రావ్యకి కూడా వంట చేసింది కదా, అది కూడా పెట్టు అన్నాడు. వద్దురా అనిల్, ఆమె చేసిన వంట తింటే నీకు కడుపు నొప్పి వస్తుంది. నేను 10 ఏళ్లు పోయాక ఆమెకు వంట నేర్పిస్తానులే. అప్పటి వరకు నా వంట తిను అని సెంటిమెంట్ పండించింది. అనిల్ మౌనంగా తిన్నాడు. భర్త తనను వెనకేసుకొస్తాడని ఆశపడిన శ్రావ్యకు అది పెద్ద దెబ్బ. రాత్రి అనిల్ శ్రావ్య గదిలో మాట్లాడుకుంటున్నారు. అనిల్, మీ అమ్మగారు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాఫీ బాగున్నా కావాలనే ఉమ్మేశారు అని శ్రావ్య బాధగా అంది. అనిల్ నవ్వి, అమ్మ అంతే శ్రావ్య, కొత్త కదా, ఆవిడకు నీ మీద నమ్మకం కలగటానికి టైం పడుతుంది. నువ్వు కాస్త అడ్జస్ట్ అవ్వు అని టాపిక్ డైవర్ట్ చేశాడు. కానీ బయట తలుపు దగ్గర నిలబడి ఇదంతా వింటున్న రాజేశ్వరి కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. నా కొడుక్కి నా మీద ఫిర్యాదులు చేస్తావా? నీ సంగతి రేపు చూస్తాను కోడలా అని మనసులో కసితో రగిలిపోయింది. మరుసటి రోజు ఉదయం శ్రావ్యకు ఒక పెద్ద షాక్ ఇవ్వాలని రాజేశ్వరి నిర్ణయించుకుంది. అది ఏమిటి? శ్రావ్య ఆ పరిస్థితిని ఎలా తట్టుకుంటుంది? మొదటి రోజు రాత్రి భార్యాభర్తల సంభాషణ విన్న రాజేశ్వరికి నిద్ర పట్టలేదు. నా కొడుకు నా మాట వినకుండా ఈ పిల్ల మాట వినడమేంటి? అప్పుడే నా మీద ఫిర్యాదులా అని రాత్రంతా పళ్ళు నూరుతూనే ఉంది.
కోడలు తన అదుపులో ఉండాలి అంటే ఆమెకు ఒక భయాన్ని పరిచయం చేయాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకి రాజేశ్వరి శ్రావ్య గది తలుపును బాదటం మొదలుపెట్టింది. లే లేమ్మా, లోకమంతా ఎప్పుడో లేచింది. పట్నం సోమరితనం ఇక్కడ సాగదు అన్నానుగా అని గట్టిగా అరిచింది. శ్రావ్య కళ్ళు నులుముకుంటూ బయటకు వచ్చింది. రాజేశ్వరి ఆమె చేతికి ఒక పెద్ద సంచి ఇచ్చింది. ఇదిగో, ఈ సంచి తీసుకొని పెరట్లో ఉన్న చింత చెట్టు కింద పడిన ఆకులన్నీ ఏరి శుభ్రం చెయ్యి. ఒక్క ఆకు ఉన్నా నేను ఊరుకోను. ఆ తర్వాత నీ కాఫీ, టిఫిన్ అన్నీ ఆర్డర్ వేసింది. నిజానికి ఆ పని చేయటానికి ఇంట్లో పనిమనిషి ఉంది. కానీ శ్రావ్యను కష్టపెట్టడమే రాజేశ్వరి ఉద్దేశం. ఆ చలిలో మంచు కురుస్తున్న వేళ శ్రావ్య వణుకుతూ పెరట్లోకి వెళ్ళింది. వంగి వంగి ఆకులు ఏరుతూ ఉంటే నడుము నొప్పి పుడుతుంది. చేతులు మొద్దుబారిపోతున్నాయి. 2 గంటల పాటు కష్టపడి పెరడంతా శుభ్రం చేసింది. శ్రావ్య లోపలికి రాగానే రాజేశ్వరి సోఫాలో కూర్చొని కాఫీ తాగుతుంది. అత్తయ్య గారు, పని పూర్తయింది. కాఫీ ఇస్తారా అని శ్రావ్య అడిగింది. రాజేశ్వరి వెటకారంగా నవ్వి, అప్పుడే కాఫీనా? ఇల్లు తుడవాలి, గిన్నెలు తోమాలి. మా అనిల్ గాడు లేచేసరికి వాడికి వేడి వేడి ఉప్మా కావాలి. వెళ్ళు, వంటిట్లోకి వెళ్ళు అంది. శ్రావ్య కళ్ళల్లో నీళ్లు తిరిగిన గొడవ ఎందుకని భరించి పనిలోకి దిగింది. అనిల్ నిద్ర లేచి హాల్లోకి వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. రాజేశ్వరి వంటగదిలో ఉండి, అయ్యో శ్రావ్య, వద్దమ్మా, నేను చేస్తాను కదా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అని నాటకం మొదలుపెట్టింది. అనిల్ అది చూసి మురిసిపోయాడు. చూసావా శ్రావ్య, అమ్మ నీ మీద ఎంత ప్రేమ చూపిస్తుందో. నువ్వు అనవసరంగా భయపడ్డావు అన్నాడు. శ్రావ్య ఆశ్చర్యపోయింది. అనిల్ ఇందాకటి దాకా అత్తయ్య గారు అని ఏదో చెప్పబోయింది. వెంటనే రాజేశ్వరి అందుకొని, చూడు నాన్న, పాపం శ్రావ్యకు ఇక్కడ పనులు అలవాటు లేవు కదా, అందుకే నెమ్మదిగా చేస్తుంది. నేను మాత్రం ఎంతకాలం చేస్తాను చెప్పు. నా ఒళ్ళు సహకరించటం లేదు. నీ కోడలు చూస్తేనేమో పనుల రాక నానా ఇబ్బంది పడుతుంది అంటూ మొసలు కన్నీళ్లు కార్చింది. అనిల్ భార్య వైపు సీరియస్ గా చూసి, శ్రావ్య, అమ్మకు వయసైపోయింది. నువ్వు పనులు నేర్చుకొని అమ్మకు సాయంగా ఉండాలి, కానీ ఇలా మౌనంగా ఉంటే ఎలా అని మందలించాడు. శ్రావ్యకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. అత్తగారి నటన ముందు తను ఓడిపోతున్నానని అర్థమైంది. వస్తువుల మీద ఆంక్షలు. టిఫిన్ తిన్నాక శ్రావ్య తన ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మకు ఫోన్ చేయబోయింది. అది చూసిన రాజేశ్వరి వెంటనే వచ్చి ఫోన్ లాక్కుంది. ఏంటిది, పొద్దున్నే ఎవరికి ఫోన్లు? పుట్టింట్లో వాళ్ళతో గంటల కొద్దీ మాట్లాడితే ఇక్కడ సంసారం ఏం బాగుంటూ పడుతుంది? పెళ్ళయ్యాక ఈ ఫోన్లు గొడవలు తగ్గించుకోవాలి. వారానికి ఒకసారి నేనే మాట్లాడిస్తాను. అప్పటి వరకు ఈ ఫోన్ బీరువాలోనే ఉంటుంది అని ఫోన్ తీసుకెళ్లి దాచేసింది. అత్తయ్య గారు, అది నా పర్సనల్ ఫోన్. మా అమ్మ కంగారు పడిపోతుంది అని శ్రావ్య బతిమలాడింది. కంగారు పడితే నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి బట్టలుతుకు. వాషింగ్ మిషన్ వాడకూడదు. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. చేత్తోనే ఉతకాలి అని కఠినంగా చెప్పింది. ఆ రోజంతా శ్రావ్య ఒక బందీలాగా బతికింది. తినే అన్నం దగ్గర కూడా రాజేశ్వరి ఆంక్షలు వంకలు పెడుతూనే ఉంది. పచ్చడి ఎక్కువ వేసుకుంటున్నావు, నెయ్యి వృధా చేస్తున్నావు, మా ఇంట్లో పొదుపు ఎక్కువ అంటూ ప్రతి ముద్దకు ఒక మాట అంది. రాత్రిపూట శ్రావ్య అద్దంలో తన ముఖం చూసుకుంది. 2 రోజుల్లోనే కళ్ళు ఉబ్బిపోయి ముఖం వాడిపోయింది. అనిల్ దగ్గరకు వెళ్లి ఏడుస్తూ గొడవ పడదామనుకుంది. కానీ అనిల్ తన తల్లి మాటలనే నమ్ముతున్నాడని తెలిసి ఆగిపోయింది. అదే సమయంలో రాజేశ్వరి తన గదిలో కూర్చొని తన కూతురు శైలజకు ఫోన్ చేసింది. చూడు శైలు, నీ వదినను ఎలా ఆడిస్తున్నానో, ఇంకా కొన్ని రోజులు పోతే నేను చెబితేనే ఊపిరి పీల్చుకునేలాగా చేస్తాను. నీకు కావలసిన నగలు డబ్బులన్నీ ఆ పిల్ల పెట్టెలో నుండే తీసుకుందాం అని నవ్వింది. శ్రావ్యకు ఆ ఇల్లు ఒక బంగారం పంజరాలాగా మారిపోయింది. రాజేశ్వరి వేసే ఆంక్షలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కానీ శ్రావ్యను అన్నిటికంటే ఎక్కువగా బాధించేది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను హరించటం. ముఖ్యంగా తన పుట్టింటి జ్ఞాపకాలను, తన సొంత వస్తువులు రాజేశ్వరి తన ఆధీనంలోకి తీసుకోవాలని చూడటం శ్రావ్యకు అస్సలు నచ్చలేదు. ఆభరణాలు వేట ఒక రోజు మధ్యాహ్నం అనిల్ ఆఫీస్కి వెళ్ళాడు. రాజేశ్వరి గదిలో కూర్చొని ఏదో లెక్కలు వేసుకుంటుంది. శ్రావ్య స్నానానికి వెళ్ళటం చూసి రాజేశ్వరి మెల్లగా కోడల గదిలోకి దూరింది. శ్రావ్య పుట్టింటి నుంచి తెచ్చుకున్న పెద్ద సూట్ కేసు వైపు ఆమె కళ్ళు వెళ్ళాయి. అందులో శ్రావ్య పెళ్లి నగలు, పట్టు చీరలు ఉన్నాయి. దీని దగ్గర ఇన్ని నగలు ఉన్నాయా? మా అనిల్ గాడు దీనికి ఎన్ని కొనిపెట్టాడో ఏంటో. ఇవన్నీ దీని దగ్గర ఉంటే రేపు పొద్దున ఎవరికైనా ఇచ్చేసినా అమ్మేసినా అడిగేవాడు ఉండడు. ఇవి నా అదుపులో ఉండాలి అని మనసులో అనుకుంది రాజేశ్వరి. శ్రావ్య స్నానం ముగించుకొని గదిలోకి వచ్చేసరికి రాజేశ్వరి ఆ సూట్ కేస్ తాళం తీయటానికి ప్రయత్నిస్తుంది. శ్రావ్య అది చూసి షాక్ అయిపోయింది. అత్తయ్య గారు, ఏం చేస్తున్నారు అక్కడ అని అడిగింది.
శ్రావ్య గట్టిగానే. రాజేశ్వరి ఏం మాత్రం తడబడకుండా ఏం లేదులేవే, గదిలో ఏదో దుర్వాసన వస్తూ ఉంటే చూస్తున్నాను. అయినా ఈ పెట్టెకి తాళాలెందుకు? ఈ ఇంట్లో దొంగలున్నారా ఏంటి? తాళం తీసిపెట్టు. లోపల ఏమున్నాయో చూస్తాను అంది ఎదురు దాడి చేస్తూ. అందులో నా వ్యక్తిగత వస్తువులు ఉన్నాయి అత్తయ్యగారు. వాటిని తాళం వేసి ఉంచుకోవటం నా ఇష్టం అని శ్రావ్య కాస్త గట్టిగా చెప్పింది. రాజేశ్వరి ముఖం ఎర్రబడింది. ఓహో! అప్పుడే నీ ఇష్టం నా ఇష్టం అంటున్నావా? ఈ ఇల్లు నాది. ఈ ఇంట్లో గాలి కూడా నా ఇష్టం మేరకే ఆడాలి. ఆ తాళం చెవి నా చేతికివ్వు. నగలు బీరువాలో పెడతాను అని డిమాండ్ చేసింది. శ్రావ్య ఇవ్వనని మొండికేసింది. ఆ గొడవ అక్కడితో ఆగలేదు. నాటకానికి తెరలేపింది. సాయంత్రం అనిలు ఆఫీసు నుండి రాగానే రాజేశ్వరి సోఫాలో పడుకొని ఏడుస్తుంది. పక్కనే భర్త రంగారావు గారు ఏం చేయాలో తెలియక నిలబడి ఉన్నారు. అనిల్ కంగారుగా వచ్చి, అమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. రాజేశ్వరి వెక్కుతూ, ఇంకెందుకురా నేను ఈ ఇంట్లో ఉండటం? మీ భార్యాభర్తలకు ఇష్టం లేనట్టుంది. నీ కోడలు నన్ను దొంగ అన్నట్టు మాట్లాడిందిరా. నగలు జాగ్రత్త చేద్దామనంటే నా గదిలోకి ఎందుకొచ్చావు? నీకేం పని? అని నన్ను గెంటేసింది. నా ఇంట్లోనే నాకు గౌరవం లేకుండా పోయింది అని అబద్ధాలను పూసగుచ్చినట్లు చెప్పింది. అనిల్ కోపంతో రగిలిపోయాడు. లోపల ఉన్న శ్రావ్యను పిలిచి, శ్రావ్య, ఏంటిదంతా? అమ్మను అలా అంటావా? తను నీ మంచికే కదా చెప్పింది. నగలు అమ్మ దగ్గర ఉంటే సేఫ్‌గా ఉంటాయి కదా! నీకెందుకు అంత అహంకారం అని అరిచాడు. శ్రావ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అనిల్, అత్తయ్యగారు చెప్పేది నిజం కాదు. ఆవిడ నా పర్మిషన్ లేకుండా నా పెట్టెలో వెతుకుతున్నారు అని మొరపెట్టుకుంది. నోరు మొయ్. అమ్మ అబద్ధం చెప్తుందా? ఇంకోసారి అమ్మ ఎదుట గొంతు పెంచావంటే మర్యాదగా ఉండదు. ఇప్పుడే ఆ తాళాలు తీసుకొచ్చి అమ్మ చేతిలో పెట్టు అని అనిల్ హుకుం జారీ చేశాడు. శ్రావ్యకు వేరే దారి లేక ఏడుస్తూనే తన నగలున్న పెట్టె తాళాలను అత్తగారి చేతిలో పెట్టింది. రాజేశ్వరి కళ్ళల్లో ఒక వికృతమైన విజయం కనిపించింది. శ్రావ్య ఒంటరి పోరాటం. ఆ రాత్రి శ్రావ్యకు నిద్ర పట్టలేదు. తన భర్త తనను అర్థం చేసుకోవటం లేదని, అత్తగారు తనను నానా హింసలకు గురి చేస్తున్నారని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. పుట్టింటికి ఫోన్ చేద్దామంటే ఫోన్ రాజేశ్వరి దగ్గర ఉంది. మరుసటి రోజు ఉదయం నేను రాజేశ్వరి వేధింపులకు మరో స్థాయికి చేరాయి. శ్రావ్యకు కడుపు నిండా అన్నం పెట్టడం మానేసింది. పని దొంగకు తిండెందుకు? దేనికి అని అందరి ముందే అనేది. పని మనిషిని తీసేసి ఇంటి పనులన్నీ శ్రావ్యతోనే చేయించటం మొదలుపెట్టింది. బట్టలు ఉతకటం, ఇల్లు తుడవటం, వంట చేయటం ఇవన్నీ చేస్తూ శ్రావ్య నీరసించిపోయింది. ఒకరోజు శ్రావ్య కళ్ళు తిరిగి వంటింట్లోనే పడిపోయింది. రంగారావు గారు కంగారుగా వచ్చి ఆమెను లేవబోతుంటే రాజేశ్వరి అడ్డుపడింది. వదిలేయండి, అవన్నీ నాటకాలు. పని తప్పించుకోవటానికి పడిపోయినట్లు నటిస్తుంది. ఒక గ్లాస్ నీళ్లు మొహం మీద కొట్టండి, అదే లేస్తుంది అంది కనికరం లేకుండా. కానీ ఆ సమయంలో అనుకోకుండా శ్రావ్య వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చింది. తన కూతురు అలా నేల మీద పడి ఉండటం చూసి ఆమె గుండె తల్లడిల్లిపోయింది. పార్వతి రాక రాజేశ్వరికి అస్సలు నచ్చలేదు. ఏమ్మా, చెప్పా పెట్టకుండా వచ్చేశావు? నీ కూతురు ఇక్కడ మహారాణిలాగా ఉంది. నువ్వేం కంగారు పడనక్కర్లేదు అంది రాజేశ్వరి వెటకారంగా. పార్వతి శ్రావ్య ముఖం చూసింది. కలకలలాడాల్సిన కూతురు ముఖం పాలిపోయి కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు వచ్చి ఉన్నాయి. శ్రావ్య, ఏమైంది తల్లి? ఎందుకలా అయిపోయావు అని అడిగింది. శ్రావ్య తల్లిని చూసి బోరున ఏడ్చింది. కానీ రాజేశ్వరి కళ్ళు ఉరుములుకుండటం చూసి ఏమీ చెప్పలేకపోయింది. కానీ పార్వతికి అర్థమైంది తన కూతురు ఈ ఇంట్లో సుఖంగా లేదు అని. ఆ సాయంత్రం అనిల్ రాగానే పార్వతి ఈ విషయం అడగాలని నిర్ణయించుకుంది. రాజేశ్వరి మాత్రం ఈ బియ్యపురాల్ని ఎలాగైనా ఇక్కడి నుండి పంపించేయాలని ఇంకో కుట్ర తెరలేపింది. శ్రావ్య తల్లి పార్వతి రాక రాజేశ్వరికి అస్సలు నచ్చలేదు. సాధారణంగా కూతురు ఇంటికి వస్తే అత్తయ్య గారు మర్యాదలు చేయాలి. కానీ రాజేశ్వరి ఆలోచన తీరు వేరు. ఈ తల్లి వచ్చిందంటే నా కోడలు నా గుప్పెట్లో నుండి జారిపోతుంది. లేనిపోని సలహాలిచ్చి నా కొడుకు మీదకి రెచ్చగొడుతుంది అని భయపడింది. అవమానాల పర్వం పార్వతి కాసేపు కూర్చున్నాక శ్రావ్యను చూసి తట్టుకోలేకపోయింది. వదినగారు, శ్రావ్య ముఖమేంటి అలా పిక్కిపోయింది? పాపం చాలా నీరసంగా ఉంది. ఏమైనా ఆరోగ్యం బాగోలేదా అని మెల్లగా అడిగింది. రాజేశ్వరి వెంటనే కర్రల్లా చేసింది. ఓహో, అప్పుడే మా ఇంట్లో తిండి పెట్టడం లేదని ఫిర్యాదులు మొదలుపెట్టావా? నీ కూతురు చూడు పార్వతమ్మ, నీ కూతురు ఇక్కడికి వచ్చింది పనులు నేర్చుకోవడానికి, నవాబులా కూర్చోవడానికి కాదు. అయినా మీరు గారాబం చేసి పెంచారు. అందుకే చిన్న పనికే ఇలా ముఖం వేలాడేస్తుంది అని కటుగా అంది. పార్వతికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తన కూతురు చేసిన తప్పేంటో ఆమెకి తెలీదు.
శ్రావ్య వంటగదిలో ఉండి ఇదంతా వింటూ ఏడుస్తుంది. తల్లికి ఒక కప్పు కాఫీ ఇవ్వాలని ఉన్నా పాలు తీస్తే అత్తయ్య ఏమంటుందో అన్న భయం ఆమెను వణికిచ్చింది. రాత్రి భోజన సమయం అయ్యింది. అనిల్ ఆఫీస్ నుండి వచ్చాడు. అత్తగారిని చూడగానే అత్తయ్యగారు బావున్నారా? ఎప్పుడు వచ్చారు? అని పలకరించాడు. అనిల్ పలకరింపు రాజేశ్వరికి నచ్చలేదు. వెంటనే మధ్యలో దూరి అనిల్, మీ అత్తగారు చాలా కంగారు పడిపోయొచ్చారు. మనం శ్రావ్యని ఏమో చేస్తున్నామని ఆవిడ అనుమానం. అందుకే తనిఖీ చేయడానికి వచ్చినట్లున్నారు అని పుల్లపెట్టింది. అనిల్ ముఖం మారిపోయింది. అత్తయ్యగారు, శ్రావ్య ఇక్కడ చాలా బాగుంది. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి అని చప్పగా అనేసి వెళ్ళిపోయాడు. భోజనం దగ్గర రాజేశ్వరి తన ప్రతాపం చూపించింది. పార్వతికి కనీసం కూర కూడా సరిగ్గా వడ్డించలేదు. చూడండి పార్వతమ్మ గారు, మా ఇంట్లో పద్ధతులు వేరు. మేము రాత్రిపూట ఎక్కువగా తినం. మీ కూతురు కూడా అదే అలవాటు చేసుకుంటుంది. మీరు తింటారో లేదో అని అడగలేదు అంటూ ఎండిపోయిన రొట్టెలు ఆమె ముందు పడేసింది. రాత్రి పార్వతి, శ్రావ్య ఒకే గదిలో పడుకున్నారు. అప్పుడు శ్రావ్య తన తల్లిని గట్టిగా పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. అమ్మా, నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోవా? నేను భరించలేకపోతున్నాను. అత్తయ్యగారు నన్ను మనిషిలా కూడా చూడటం లేదు. నా ఫోన్ లాక్కున్నారు. నా నగలు తాళం వేసి పెట్టుకున్నారు. అనిల్ కూడా ఆమె మాటల్లోనే నమ్ముతున్నాడు అని తన బాధనంతా కుమ్మరించింది. పార్వతి గుండె తరుక్కుపోయింది. బాధపడకు తల్లి, నేను రేపు అనిల్తో మాట్లాడతాను. తను మంచివాడే కదా, పరిస్థితి అర్థం చేసుకుంటాడులే అని ఓదార్చింది. కానీ బయట తలుపు దగ్గర నిలబడి ఇదంతా వింటున్న రాజేశ్వరి, ఏంటి, అనిల్తో మాట్లాడతావా? అంత ఛాన్స్ నేను నీకిస్తానా అని మనసులో ఒక భయంకరమైన ప్లాన్ వేసింది. డ్రామాను మరుసటి రోజు ఉదయం ఇంటి నిండా గొడవ. రాజేశ్వరి తన గదిలో సామాన్లన్నీ కింద పడేసి, దొంగ దొంగ, నా బంగారు ఉంగరం పోయింది, ఎవరో నా గదిలోకి వచ్చి నా బీరువా తీశారు అని కేకలు వేయటం మొదలుపెట్టింది. అనిల్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైందమ్మా అని అడిగాడు. ఏం చెప్పమంటావురా? ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరు వస్తారు నా గదిలోకి? నిన్న మీ అత్తగారు వచ్చారు కదా, ఆవిడ వచ్చినప్పటి నుండే నాకు అనుమానంగా ఉంది. నా బీరువా తాళాలు గూట్లో పెట్టాను. ఆవిడ తీయటం నేను చూశాను అని పార్వతి మీద నింద వేసింది. పార్వతి నిర్ఘాంతపోయింది. వదినగారు, ఏం మాట్లాడుతున్నారు? నేను మీ ఉంగరం తీయటమేంటి? నేనసలు మీ గదిలోకే రాలేదు అని కన్నీళ్లు పెట్టుకుంది. అబద్ధాలు చెప్పకు. నీ కూతురు కోసం నా నగలు దోచుకుపోవాలని చూస్తున్నావు కదా. అనిల్ వెంటనే ఆవిడ సంచి వెతుకు. అందులోనే ఉంటుంది నా ఉంగరం అని రాజేశ్వరి పట్టుబట్టింది. శ్రావ్య అడ్డుపడి, అనిల్, మా అమ్మ అలాంటిది కాదు. అత్తయ్య గారు కావాలనే ఇదంతా చేస్తున్నారు అని అరిచింది. అనిల్, కానీ అనిల్కు తల్లి మీద నమ్మకం ఎక్కువ. అమ్మా, అత్తయ్య గారు అలా చెయ్యర్లే అంటూనే తల్లి ఒత్తిడి తట్టుకోలేక పార్వతి సంచిని చెక్ చేశాడు. రాజేశ్వరి ముందే ప్లాన్ చేసినట్లుగా ఆ సంచిలోనే ఒక చిన్న జిప్లో ఉంగరం దొరికింది. అది రాజేశ్వరి రాత్రికి రాత్రే ఎవరికి తెలియకుండా అందులో వేసిందన్నమాట. ఉంగరం దొరకగానే రాజేశ్వరి రెచ్చిపోయింది. చూసావా అనిల్, దొంగతనం చేస్తూ దొరికిపోయిన నీ భార్య వాళ్ళ అమ్మను వెనకేసుకొస్తుంది. ఇలాంటి వాళ్ళతో మనకేం సంబంధం? పార్వతమ్మ గారు, ఇప్పుడే ఈ క్షణమే నా ఇల్లు వదిలి వెళ్ళిపోండి. లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తాను అని గెంటేసింది. పార్వతమ్మ అవమానంతో తలదించుకుంది. శ్రావ్య కాళ్ళవేళ్ళ పడిన అనిల్ వినలేదు. మీ అమ్మ చేసిన పనికి నాకు తల ఎత్తుకోలేకుండా ఉంది శ్రావ్య. ఆవిడను వెళ్ళిపోమ్మని చెప్పు అని కఠినంగా చెప్పాడు. పార్వతి కన్నీళ్లతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. శ్రావ్య వెనక వెళ్ళబోతూ ఉంటే రాజేశ్వరి జుట్టు పట్టుకుని లాగి పక్కకు పడేసింది. ఇప్పుడు నీకు దిక్కు ఎవరున్నారు కోడలా? నీ తల్లికి దొంగతనం ముద్ర వేశాను. ఇక నీ నోరు ఎత్తలేవు అని చెవిలో విషం కక్కింది. పార్వతి కన్నీళ్లతో గేటు దాటి వెళ్ళబోతూ ఉంటే శ్రావ్య గుమ్మం దగ్గరే కుప్ప కూలిపోయింది. రాజేశ్వరి మాత్రం విజేతలాగా సోఫాలో కూర్చొని ఆ ఉంగరాన్ని తుడుచుకుంటూ వెటకారంగా నవ్వుతుంది. అనిల్ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. అతనికి తల్లి చెప్పింది నిజమే అనిపించినా అత్తగారిని అలా పంపించటం మనసును ఎక్కడో తొలిచివేస్తుంది. రాజేశ్వరి అహంకారం. శ్రావ్య లేచి గదిలోకి వెళ్ళబోతూ ఉంటే రాజేశ్వరి అడ్డుపడింది. ఎక్కడికే? మీ అమ్మ చేసిన పనికి నువ్వు పశ్చాత్తాపం చేసుకోవాలి. ఈ రోజు నుండి నీకు పడక గదిలో చోటు లేదు. ఆ వంటింటి పక్కన ఉన్న చిన్న గదిలో పడుకో. నా ఇంట్లో దొంగల వారసులకు రాజభోగాలు ఉండవు అని హుకుం జారీ చేసింది. శ్రావ్య ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగింది. ఆమె కళ్ళల్లో మునుపటి భయం లేదు. ఒక రకమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఒక తుఫాను దాగి ఉంది. అత్తయ్య గారు, మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. మా అమ్మ ఉంగరం తీయలేదని మీకు తెలుసు. నాకు తెలుసు. ఆ దేవుడికి కూడా తెలుసు. కానీ మీరు ఆడిన ఈ నాటకానికి నేను మూల్యం చెల్లించాల్సిన వస్తుందని అనుకుంటున్నారు కదా. సరే, అలాగే కానివ్వండి అని ఒక్క మాట కూడా పెంచకుండా తన సామాన్లు తీసుకొని ఆ చిన్న గదిలోకి వెళ్ళిపోయింది. రాజేశ్వరి కొంచెం కంగారు పడింది.
ఏంటి ఈ పిల్ల అరుస్తుందని అనుకుంటే ఇంత కూల్గా సమాధానం చెప్పింది. ఏదో ప్లాన్ చేస్తుంది అని మనసులో అనుకుంది. రాత్రి అనిల్ భోజనానికి కూర్చున్నప్పుడు శ్రావ్య వడ్డించలేదు. రాజేశ్వరి వడ్డించింది. శ్రావ్య ఎక్కడమ్మా అని అడిగాడు అనిల్. ఆవిడ గారికి అహంకారం దెబ్బతిన్నట్టుంది. ఆ చిన్న గదిలో తలుపేసుకొని పడుకుంది. అసలు మీ అత్తగారు చేసిన పనికి ఆ పిల్లే సిగ్గుపడి మన కాళ్ళ మీద పడాలి. కానీ రివర్స్‌లో మన మీద కోపం చూపిస్తుంది అని మళ్ళీ విషం నింపింది రాజేశ్వరి. అనిల్ భోజనం ముగించి శ్రావ్య గది దగ్గరకు వెళ్ళాడు. శ్రావ్య, తలుపు తీ. అమ్మన్న మాటలకు బాధపడకు. కానీ మీ అమ్మ అలా చేసి ఉండకూడదు కదా అని అన్నాడు. లోపల నుండి సమాధానం రాలేదు. శ్రావ్యకు అర్థమైంది. అనిల్ కళ్ళు తెరిపించాలంటే మాటలతో కాదు చేతలతో చూపించాలి అని. మరుసటి రోజు ఉదయం రాజేశ్వరి లేవకముందే శ్రావ్య లేచింది. ఇల్లు మొత్తం శుభ్రం చేసింది. వాకిలి ఊడ్చింది. ముగ్గు పెట్టింది. రాజేశ్వరి హాల్లోకి వచ్చేసరికి శ్రావ్య వంటింట్లో పనులు చకచకా చేస్తుంది. రాజేశ్వరి ఆశ్చర్యపోయింది. ఏంటి ఇవాళ ఇంత త్వరగా లేచావు? యాక్టివ్గా ఉన్నావు. మీ అమ్మను పంపించేశానని భయం పట్టుకుందా అని వెటకారం చేసింది. శ్రావ్య నవ్వుతూ, భయం కాదు అత్తయ్య గారు, బాధ్యత తెలిసింది. ఈ ఇల్లు నాది కూడా అని అర్థమైంది. మీరు చెప్పినట్లుగా పనులు నేర్చుకుంటున్నాను అంది. ఆ రోజంతా రాజేశ్వరి ఎన్ని తిట్టినా, ఎన్ని పనులు చెప్పినా శ్రావ్య విసుక్కోలేదు. పైగా ఇంకేం చేయాలి అత్తయ్య గారు, ఇది సరిపోతుందా అని అడుగుతూ రాజేశ్వరిని ఉక్కిరిబిక్కిరి చేసింది. రాజేశ్వరికి తిట్టడానికి అవకాశం దొరకటం లేదు. ఇది ఆమెకు చిరాకు తెప్పిస్తుంది. శ్రావ్య తన ఫోన్ రాజేశ్వరి దగ్గర ఉందని తెలుసు. ఆమె దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని నిర్ణయించుకుంది. మధ్యాహ్నం రాజేశ్వరి నిద్రపోతున్న సమయంలో శ్రావ్య మెల్లగా అత్తగారి గదిలోకి వెళ్ళింది. బీరువా తాళాలు రాజేశ్వరి నడుముకు ఉన్నాయి. శ్రావ్య చాలా తెలివిగా ఒక చిన్న సూదితో రాజేశ్వరి కాలు మీద మెల్లగా గుచ్చింది. రాజేశ్వరి నిద్రలో కాలు ఇదిలించుకొని తాళాలు గుద్ది కింద పడ్డాయి. శ్రావ్య దాన్ని తీసుకొని తన ఫోను, తన నగలు ఉన్న లాకరు తాళం చెవిని గుర్తించింది. కానీ వాటిని ఇప్పుడే తీస్తే దొరికిపోతానని తెలిసి ఆ తాళం చెవి అచ్చును ఒక సబ్బు గడ్డ మీద తీసుకొని మళ్ళీ తాళాలు గుత్తిని యథావిధిగా రాజేశ్వరి పక్కన పడేసింది. శ్రావ్య ఇప్పుడు పాత శ్రావ్య కాదు. తనను దొంగగా నిరూపించిన అత్తగారిని ఊరందరి ముందు దోషిగా నిలబెట్టాలని నిర్ణయించుకుంది. సాయంత్రం రాజేశ్వరి కూతురు శైలజ ఫోన్ చేసింది. అమ్మా, వచ్చే వారం మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు. నాకు మంచి పట్టు చీరలు, నగలు కావాలి. వదినవి ఉన్నాయి కదా, అవి పంపించు అంది. రాజేశ్వరి నవ్వి, అవన్నీ నా దగ్గరే ఉన్నాయి లేవే. రేపు అనిల్ ఆఫీస్కి వెళ్ళాక ఆ పెట్టెలోనివి నీకు నచ్చినవన్నీ తీసుకుందువు గాని రా అని చెప్పింది. ఇదంతా చాటుగా విన్న శ్రావ్య తన అత్తగారు తన సొంత ఆస్తిని ఎలా పెడుతున్నారో అర్థం చేసుకుంది. శ్రావ్య రేపే ఆట మొదలు అని మనసులో అనుకుంది. శ్రావ్య ఇప్పుడు పాతకాలపు నాటి స్వతహమైన కోడలు కాదు. అత్తగారు తన తల్లికి చేసిన అవమానం ఆమెను ఒక రాక్షసిగా మార్చలేదు. కానీ ఒక తెలివైన పోరాట యోధురాలిగా మార్చింది. రాజేశ్వరి తన కూతురు శైలజతో ఫోన్లో మాట్లాడిన మాటలు విన్న శ్రావ్య తన ఆస్తిని కాపాడుకోవటమే కాకుండా అత్తగారి ముసుగును అనిల్ ముందుకు తొలగించాలని నిర్ణయించుకుంది. శైలజ రాక మరుసటి రోజు ఉదయం అనిల్ ఆఫీస్కి వెళ్ళగానే రాజేశ్వరి కూతుర్ని శైలజ ముస్తాబై వచ్చింది. శైలజకు కూడా తన తల్లిలాగే కాస్త గర్వం ఎక్కువ. వచ్చినప్పటి నుండి వదినను పలకరించకుండా అమ్మా, ఆ చీరలు, ఆ నగలు ఏవి, త్వరగా చూపించు, నాకు టైం లేదు అంటూ హడావుడి చేసింది. రాజేశ్వరి నవ్వుతూ, ఉండవే, అంత కంగారెందుకు, నీ వదిన ఇప్పుడు నా చెప్పు చేతుల్లో ఉంది. నువ్వు అడిగింది ఏదైనా నీదే అంటూ శ్రావ్య వైపు ఒక వెటకారపు చూపు చూసింది. శ్రావ్య ఏమీ తెలియనట్లుగానే అత్తయ్య గారు, శైలజ వచ్చింది కదా, మంచి కాఫీ తీసుకురానా అని అడిగింది. ఆ, తీసుకురా. అలాగే మంచి పిండి వంటలు కూడా చెయ్యి అని రాజేశ్వరి హుకుం జారీ చేసి తన గదిలోకి వెళ్ళి ఆ నగలున్న సూట్ కేసు తీసుకొచ్చింది రాజేశ్వరి. శైలజ ఇద్దరు హాల్లో కూర్చొని శ్రావ్య నగలను ఒక్కొక్కటిగా చూస్తున్నారు. అమ్మ, ఈ నెక్లెస్ బాగుంది. ఇది నేను ఉంచుకుంటాను. ఈ పట్టుచీర మా ఆడపడుచు పెళ్లికి కట్టుకుంటాను అని శైలజ ఏరుకుంటుంది. రాజేశ్వరి మురిసిపోతూ, అలాగే తీసుకోవే, ఆ పిల్లకి ఇవన్నీ ఎందుకు, అది ఈ ఇంట్లో దాసిలా ఉండాల్సిందే, నువ్వు ఇవన్నీ పట్టుకెళ్ళిపో అని ప్రోత్సహించింది. అయితే శ్రావ్య అప్పటికే ఇంటి హాల్లో ఉన్న ఒక పూల కుండీ వెనుక ఉన్న తన పాత ఫోనును అందులో పెట్టి రికార్డు రహస్యంగా పెట్టి ఉంచింది. రాజేశ్వరి శైలజ మాట్లాడుకుంటున్న ప్రతి మాట, ఆ నగలను దోచుకుంటున్న తీరు అంతా రికార్డ్ అవుతుంది. శ్రావ్య వంటింట్లో నుండి కాఫీ తీసుకొచ్చింది. రాజేశ్వరి ఆ నగలను దాచకుండా, చూడు శ్రావ్య, శైలజకు ఈ నగలు నచ్చాయట, తనకిస్తున్నాను, నీకు అభ్యంతరం లేదు కదా అని బెదిరించినట్లు అడిగింది. శ్రావ్య ఒక్క నిమిషం ఆగి, అయ్యో, నాకేం అభ్యంతరం అత్తయ్య గారు,
ఆడపడుచు అడిగితే ఇవ్వకుండా ఉంటానా? కానీ ఒకటి, ఆ నగలకు సంబంధించిన రసీదులు నా దగ్గర లేవు. అవి మా అమ్మ దగ్గర ఉన్నాయి. రేపెప్పుడైనా అవసరమైతే ఇబ్బంది అవుతుందేమో అని చాలా అయోమయంగా అంది. రాజేశ్వరి గర్వంగా, నువ్వు అవన్నీ పట్టించుకోకు, నేను చూసుకుంటాను అని నగలను శైలజ సంచిలో పెట్టేసింది. శైలజ సంతోషంగా నగలతో చెక్కేసింది. రాత్రి అనిల్ రాగానే శ్రావ్య ఎంతో నీరసంగా ఉన్నట్లు నటించింది. అనిల్ గదిలోకి రాగానే, అనిల్, నా నగలు కనిపించటం లేదు. బీరువాలో చూశాను, ఏమీ లేవు అని ఏడుపు మొదలుపెట్టింది. అనిల్ కంగారు పడ్డాడు. ఏమంటున్నావు శ్రావ్య? అమ్మ దగ్గర కదా ఉన్నాయి అని అడిగాడు. రాజేశ్వరి హాల్లో నుండి విని లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమిటి శ్రావ్య, నగలు పోయాయేంటి? నేను జాగ్రత్తగానే పెట్టాను కదా అని మళ్ళీ అబద్ధం ఆడింది. శ్రావ్య అనిల్ కళ్ళల్లోకి చూస్తే, అవును అనిల్, అత్తయ్య గారు జాగ్రత్తగా పెట్టారనుకున్నాను. కానీ సాయంత్రం ఎవరో దొంగలు వచ్చినట్లున్నారు. నేను వంటింట్లో ఉన్నప్పుడు ఎవరో బయటికి వెళ్ళటం చూశాను అంది. రాజేశ్వరి లోలోపల భయపడింది. కానీ పైకి గంభీరంగా నటిస్తూ, దొంగలు రావటమేంటి? అంతా అబద్ధం. నువ్వే ఎక్కడైనా దాచి మా మీద నింద వేస్తున్నావా అని మళ్ళీ రివర్స్ అటాక్ చేసింది. ఆడియో ప్లే అయింది. అనిల్ అయోమయంలో ఉన్నప్పుడు శ్రావ్య మెల్లగా తన ఫోన్ తీసి, దొంగలు ఎవరో కాదు అత్తయ్య గారు, ఇది వినండి అంటూ ఆడియో రికార్డింగ్ ఆన్ చేసింది. హాల్ మొత్తం నిశ్శబ్దం. స్పీకర్ నుండి రాజేశ్వరి గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. అలాగే తీసుకోవే శైలు, ఆ పిల్లకు ఇవన్నీ ఎందుకు? అది ఇంట్లో దాసిలా ఉండాల్సిందే. నువ్వు ఇవన్నీ పట్టుకెళ్ళిపో అని ఒక్కసారిగా నిశ్చయుడయ్యాడు. రాజేశ్వరి ముఖం పాలిపోయింది. ఆమె చేతులు వణకటం మొదలయ్యాయి. తన కూతురితో కలిసి చేసిన కుట్ర మొత్తం కొడుకుకు ముందు బయటపడేసింది. అమ్మా, ఏంటిది? నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తున్నావా? శ్రావ్య నగలను శైలజకు ఇస్తూ ఆవిడను దాసి అంటున్నావా అని అనిల్ గట్టిగా అరిచాడు. రాజేశ్వరి నీళ్లు నములుతూ, అది అది అనిల్, నేను సరదాగా అన్నాన్రా అని కవర్ చేయటానికి చూసింది. సరదాగానా? ఒక మనిషిని మానసికంగా చంపేస్తూ సరదా అంటావా? ఇప్పటిదాకా శ్రావ్య చెప్పిన ప్రతి మాట అబద్ధం అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఈ ఇంట్లో దొంగతనం జరిగింది శ్రావ్య అమ్మ ద్వారా కాదు, నీ ద్వారానే అని అనిల్ మొదటిసారి తల్లి మీద విరుచుకుపడ్డాడు. అనిల్ శ్రావ్య దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు శ్రావ్య, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అని అన్నాడు. రాజేశ్వరి ఒంటరిదైపోయింది. తన కొడుకు తన వైపు ఉంటాడని ఆమె నమ్మింది. కానీ తన అతి తెలివితేటలే ఆమెను ఇరికించాయి. కానీ రాజేశ్వరి అంత తేలికగా వదిలిపెట్టే రకం కాదు. ఈ కోడలు నా కొడుకును నా నుండి దూరం చేసింది. దీనికి ఇంకా పెద్ద శిక్ష వెయ్యాలి అని ఆ రాత్రి చీకట్లో భయంకరమైన ఆలోచన చేస్తుంది. తన కొడుకు ముందే తన పరువు పోవడంతో రాజేశ్వరి రగిలిపోతుంది. ఆ రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు. ఈ పిల్లకు ఇంత తెలివితేటలు ఎక్కడివి? నా మాటలన్నీ రికార్డ్ చేసి నా కొడుకు వినిపిస్తుందా? దీనికి తగిన శాస్తి చేయకపోతే నా పేరు రాజేశ్వరి కాదు అని పళ్ళు నూరుకుంది. మరుసటి రోజు ఉదయం అనిల్ శ్రావ్య దగ్గరకు వచ్చాడు. శ్రావ్య, నన్ను క్షమించు. అమ్మ మాటలు నమ్మి నీకు మీ అమ్మగారికి చాలా అన్యాయం చేశాను. వెంటనే మీ అమ్మకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తాను అని బ్రతిమలాడాడు. శ్రావ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పర్వాలేదు అనిల్, ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకున్నావు, అది చాలు. మా అమ్మను పిలుస్తాను, కానీ అత్తయ్య గారు మారుతానని నేను అనుకోవటం లేదు అంది దిగులుగా. అనిల్ సీరియస్గా, అమ్మ మారాలి, లేదంటే ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నేను ఇప్పుడే వెళ్ళి శైలజ దగ్గర ఉన్న నీ నగలు చీరలు తీసుకువస్తాను అని చెప్పి బయలుదేరతాడు. అనిల్ బయటికి వెళ్ళగానే రాజేశ్వరి తన ప్లాన్ అమల్లోకి తెచ్చింది. హఠాత్తుగా గట్టిగా కేకలు వేస్తూ హాల్లో పడిపోయింది. అయ్యో, నా గుండె నొప్పిగా ఉంది అనిల్, అనిల్ అని అరుస్తూ స్పృహ తప్పినట్లు నటించింది. శ్రావ్య కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చింది. అత్తయ్య గారు, ఏమైంది? త్వరగా రండి అని మామయ్య గారిని పిలిచింది. రంగారావు గారు కంగారుగా వచ్చి రాజేశ్వరిని పట్టుకుంటాడు. వెంటనే అనిల్కు ఫోన్ చేశాడు. అనిల్ సగం దారిలోనే వెనక్కి వచ్చేశాడు. డాక్టర్ని పిలిపించారు. రాజేశ్వరి డాక్టర్తో ముందే ఏదో మాట్లాడి ఉంచింది. ఆ డాక్టర్ రాజేశ్వరికి పాత పరిచయస్తుడే. డాక్టర్ పరీక్షించి, అనిల్, మీ అమ్మగారికి తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల గుండె మీద ప్రభావం పడింది. ఆవిడను ఎవరూ ఏమీ అనకూడదు. ఆవిడకి నచ్చినట్లు ఉండాలి. లేదంటే ప్రాణానికే ప్రమాదం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ జబ్బు నాటకం రాజేశ్వరికి ఒక పెద్ద కవచంలాగా మారింది. అనిల్ ఇప్పుడు రాజేశ్వరి ఒక్క మాట కూడా అనడాకపోతున్నాడు. అమ్మా, నీకేమైంది? జాగ్రత్తగా ఉండు అంటూ ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. రాజేశ్వరి దీన్ని ఆసరాగా చేసుకుని శ్రావ్యను మరింత హింసించడం మొదలుపెట్టింది. చూసావా శ్రావ్య, నీ వల్ల నాకు హార్ట్అటాక్ వచ్చింది. ఇప్పుడు అనిల్ నా మాట దాటలేడు. నువ్వు ఎన్ని రికార్డింగులు చేసినా వాడు నా పక్కనే ఉంటాడు అని శ్రావ్య చెవిలో మెల్లగా నవ్వింది. అంతేకాకుండా నాకు ఒంట్లో బాగలేదు కదా,
నువ్వు నా కాళ్ళు నొక్కాలి, నా బట్టలు ఉతకాలి, నేను అడిగినప్పుడల్లా వెరైటీ వంటలు చేసి పెట్టాలి అని కొత్త కండిషన్లు పెట్టింది. శ్రావ్యకు అర్థమైపోయింది ఇది రాజేశ్వరి ఆడుతున్న నాటకమని. ఎందుకంటే రాజేశ్వరి అందరూ ఉన్నప్పుడు నీరసంగా నటిస్తుంది. కానీ ఎవరూ లేనప్పుడు గదిలో కూర్చొని హాయిగా చిరుతిండ్లు తింటుంది. ఒకరోజు మధ్యాహ్నం రాజేశ్వరి తన గదిలో కూర్చొని శైలజ ఇచ్చిన స్వీట్లు తింటూ ఫోన్లో మాట్లాడుతుంది. శైలు, చూసావా నా తెలివి? ఒక చిన్న యాక్టింగ్తో అనిల్ గాడిని నా దారిలోకి తెచ్చుకున్నాను. ఇక ఆ కోడలు నా కాళ్ళు నొక్కాల్సిందే అని నవ్వుతూ చెప్పబోతుంది. శ్రావ్య ఈసారి వీడియో తీయాలని అనుకోలేదు. ఆమె ఇంకో ప్లాన్ వేసింది. సరిగ్గా అదే సమయానికి అనిల్ను రూమ్లో నుంచి బయటికి తీసుకొచ్చింది. అనిల్ అత్తయ్య గారికి మందులు ఇవ్వాలి కదా, వెళ్దాం పదా అని అనిల్ను వెంట పెట్టుకుని వెళ్ళింది. తలుపు కాస్త తెరిచి ఉంది. రాజేశ్వరి స్వీట్లు తింటూ గట్టిగా నవ్వుతూ ఫోన్లో మాట్లాడుతున్న దృశ్యం అనిల్కు స్పష్టంగా కనిపించింది. అనిల్ ఒక్కసారిగా తలుపు తన్నాడు. రాజేశ్వరి చేతిలో స్వీట్లు కింద పడింది. ఫోన్ కట్ అయిపోయింది. అమ్మా, ఇదేనా నీ జబ్బు? ఇదేనా నీ గుండె నొప్పి? అని అనిల్ గర్జించాడు. రాజేశ్వరి తరబడుతూ అది అది అనిల్, ఆకలి వేస్తే చిన్న ముక్క తింటున్నాన్రా అని కవర్ చేయబోయింది. చాలు ఆపు నీ డ్రామాలు, ఇక సాగు. ఒక మనిషిని ఇంతలా వేధించాలా? శ్రావ్య నీకు ఏం అన్యాయం చేసింది? తను నీ పనులు చేస్తూ నీ తిట్లు తింటూ కూడా నీ ఆరోగ్యం గురించి కంగారు పడింది. కానీ నువ్వు మాత్రం నాటకాలాడుతూ మమ్మల్ని మోసం చేస్తున్నావు అని అనిల్ అసహ్యించుకున్నాడు. అనిల్ వెంటనే శ్రావ్య చేతిని పట్టుకొని, శ్రావ్య పద, మనం ఇప్పుడే మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోదాం. ఈ ఇంట్లో ఉండటం కంటే అక్కడే ప్రశాంతంగా ఉండొచ్చు అన్నాడు. రాజేశ్వరి బిత్తరపోయింది. అనిల్, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నా కొడుకుని కాదురా అని ఏడవటం మొదలుపెట్టింది. కానీ అనిల్ ఈసారి లొంగలేదు. నువ్వు మారే వరకు నేను ఈ ఇంటికి రాను. రంగారావు, అమ్మ మీరు చూసుకొని మేము వెళ్తున్నామని చెప్పి తన సామాన్లు సర్దుకున్నాడు. అనిల్, శ్రావ్య తన సామాన్లు సర్దుకొని కారెక్కారు. రాజేశ్వరి గేటు దగ్గర నిలబడి, రే అనిల్, వెళ్ళిపోతున్నావా? ఈ ముసలిదాన్ని వదిలేసి ఆ పిల్లను పట్టుకొని వెళ్ళిపోతావా? నువ్వు వెళ్తే మళ్ళీ ఈ గడప తొక్కనివ్వను అని గట్టిగా అరిచింది. అనిల్ ఒక్క నిమిషం ఆగి వెనక్కి తిరిగి చూశాడు. అమ్మా, నువ్వు నన్ను బెదిరించటం మానుకో. నీ మనసు మారే వరకు, నువ్వు శ్రావ్యను వాళ్ళ అమ్మను గౌరవించటం నేర్చుకునే వరకు నేను ఈ ఇంటికి రాను. ఇల్లు నీదే, నీ అహంకారంతోనే ఇంట్లో ఉండు అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. శ్రావ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తను కోరుకున్నది ఇది కాదు. కానీ అత్తగారి ప్రవర్తన వల్ల ఇల్లు ముక్కలైపోయింది. శ్రావ్య వాళ్ళ అమ్మ పార్వతి దగ్గరకు వెళ్లారు. పార్వతి తన కూతురు అల్లుడు రావటం చూసి సంతోషించిన, జరిగిన విషయం విని దిగులు పడింది. అనిల్ బాబు, అమ్మను అలా వదిలేసి రావటం తప్పు కదా, పెద్దవాళ్ళు ఏదో అంటారులే అని సర్ది చెప్పబోయింది. కానీ అనిల్ మొండిగా, లేదు అత్తయ్య గారు, ఆవిడ మిమ్మల్ని దొంగ అన్నప్పుడు నా రక్తం మరిగిపోయింది. ఆవిడ చేసిన తప్పుకు ఆవిడకు శిక్ష పడాల్సిందే. మేము ఇక్కడే ఉంటాం. నేను ఇక్కడి నుండే ఆఫీస్కి వెళ్తాను అని చెప్పేశాడు. పార్వతి ఇంట్లో శ్రావ్యకు మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి. అమ్మ చేసే వంటలు, ఆ పలకరింపులు చూసి ఆమె మనసు తేలిక పడిపోయింది. అనిల్ కూడా శ్రావ్య ఎంతో కష్టపడిందో ఇప్పుడు అంత ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాడు. ఇంటి పనుల్లో శ్రావ్యకు సాయం చేయటం, కలిసి సినిమాకు వెళ్ళటం, ఇవన్నీ వారి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాయి. ఇక్కడ రాజేశ్వరి పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఇంట్లో పనులు చేయటానికి ఎవరూ లేరు. రంగారావు గారు మునుపటిలాగా రాజేశ్వరి మాట వినటం లేదు. చూడు రాజేశ్వరి, నీ అతి తెలివితేటల వల్లే కొడుకు దూరం అయ్యాడు. ఇకనైనా మారు, లేదంటే నేను కూడా తీర్థయాత్రలకు వెళ్ళిపోతాను అని ఆయన కూడా ముఖం మీదే చెప్పేశారు. రాజేశ్వరి తన కూతురు శైలజకు ఫోన్ చేసింది. శైలు, అనిల్ గాడు వెళ్ళిపోయాడు. నువ్వు వచ్చి కొన్నాళ్ళు ఇక్కడ ఉండు, నాకు తోడుగా ఉంటుంది అని అడిగింది. శైలజ వెటకారంగా, అయ్యో అమ్మా, మా ఇంట్లో నాకు చాలా పనులున్నాయి. అయినా నీకు వదినకు పడదు కదా, మధ్యలో నేను వచ్చి ఎందుకు ఇబ్బంది పడాలి? పాత గొడవలవన్నీ పక్కన పెట్టి వదినని రమ్మని బ్రతిమలాడుకో అని ఫోన్ పెట్టేసింది. రాజేశ్వరికి అప్పుడు అర్థమైంది. తను ఎవరి కోసమైతే శ్రావ్య దగ్గర నగలు దోచుకొని ఇచ్చిందో ఆ కూతురే తనను ఆదుకోవటం లేదని, తన అహంకారం తనను ఎంత ఒంటరిని చేసిందో ఆమెకు తెలిసి వచ్చింది. ఒక వారం గడిచింది. రాజేశ్వరి నిజంగానే అనారోగ్యం పాలైంది. ఈసారి అది నాటకం కాదు. తిండి సరిగ్గా లేక మనోవేదనతో ఆమెకు కళ్ళు తిరిగి పడిపోయింది. రంగారావు గారు కంగారు పడి అనిల్కి ఫోన్ చేశాడు. శ్రావ్య ఫోన్ తీసింది. మామగారు ఏడుస్తూ విషయం చెప్పారు. అత్తయ్య గారు పడిపోయారా? మేము ఇప్పుడే వస్తున్నాం మావయ్య గారు అని వెంటనే అనిల్ను తీసుకొని బయలుదేరింది. దారిలో అనిల్, మళ్ళీ ఏదో నాటకం ఆడుతుందేమో శ్రావ్య, వద్దు, వెళ్ళొద్దు అన్నాడు. కానీ శ్రావ్య, లేదు అనిల్, ఆవిడ చేసిన తప్పు ఆవిడది, కానీ మన బాధ్యత మనది.
పెద్దవాళ్ళు కదా, ఏమన్నా అయితే మనం తట్టుకోగలమా అని అనిల్ను ఒప్పించింది. ఆస్పత్రికి వెళ్ళేసరికి రాజేశ్వరి సెలైన్ బాటిల్ పెట్టుకొని పడుకొని ఉంది. ఆవిడ ముఖం చూస్తే ఎంతో నీరసంగా, వృద్ధాప్యం ఒక్కసారిగా మీద పడినట్లు కనిపిస్తుంది. శ్రావ్యను చూడగానే రాజేశ్వరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ శ్రావ్య ఏమీ అనకుండా అత్తగారి పక్కన కూర్చొని తల నిమురుతూ ఉంది. అత్తయ్య గారు, కంగారు పడకండి, మేం వచ్చాం కదా అన్ని అంది మెల్లగా. రాజేశ్వరి శ్రావ్య చేతిని గట్టిగా పట్టుకుంది. నన్ను క్షమించు శ్రావ్య, నిన్ను ఎంత హింసించాను. మీ అమ్మను దొంగను చేశాను. నా కూతురు నాది అనుకున్నాను. కానీ కష్టం వస్తే నువ్వే వచ్చావు. అనిల్ గాడు నిన్ను పెళ్లి చేసుకుని ఎంత మంచి పని చేశాడో నాకిప్పుడు అర్థమైంది అని ఏడ్చేసింది. ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన రాజేశ్వరి అడుగులు తడబడుతున్నాయి. ఆ పాత మేడ ఇప్పుడు మునుపటిలాగా గంభీరంగా లేదు. అనిల్, శ్రావ్య ఆమెను పట్టుకొని లోపలికి తీసుకువెళ్లారు. రాజేశ్వరి గదిలోకి వెళ్ళగానే ఆమె నేరుగా వెళ్లి తన బీరువా తెరిచింది. శ్రావ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా రాజేశ్వరి ఆ సూట్ కేస్ బయటకు తీసింది. అందులో ఉన్న శైలుకు సంబంధించిన నగలు, చీరలు అన్నీ అనిల్ ముందే వెళ్లి తీసుకొచ్చాడు. తిరిగి అక్కడే ఉన్నాయి. రాజేశ్వరి ఆ తాళం చెవులను శ్రావ్య చేతిలో పెట్టింది. ఇదిగో శ్రావ్య, ఈ తాళాలు నీ దగ్గరే ఉంచుకో. ఇప్పటిదాకా ఈ ఇంటిని నేనే యజమానురాలిని అనుకొని అహంకారంతో బతికాను. కానీ కష్టం వస్తే కన్న కూతురు కూడా ముఖం చాటేస్తుందని, పరాయి ఇంటి నుండి వచ్చిన నువ్వే ప్రాణం పోస్తావని నాకు ఆలస్యంగా తెలిసింది. ఈ క్షణం నుండి ఈ ఇంటి బాధ్యత, నా బాధ్యత అంతా నీదే అని రాజేశ్వరి కన్నీళ్లు పెట్టుకుంది. అనిల్ అది చూసి మురిసిపోయాడు. చూసావా శ్రావ్య, అమ్మ మారిపోయింది. ఇంక మనకు ఏ గొడవలు ఉండవు అన్నాడు సంతోషంగా. కానీ శ్రావ్య మనసులో ఒకటి ఉంది. తన తల్లికి జరిగిన అవమానం ఇంకా మసికిలాగే ఉంది. అత్తయ్య గారు, మీరు నన్ను క్షమించమని అడిగారు, సంతోషం. కానీ మా అమ్మకు మీరు చేసిన దొంగతనం ముద్ర ఇంకా పోలేదు. మా అమ్మ మళ్ళీ ఈ గడప తొక్కాలంటే ఆవిడకు పోయిన గౌరవం తిరిగి రావాలి అని ఖచ్చితంగా చెప్పింది. రాజేశ్వరి ఒక్క క్షణం ఆలోచించింది. నువ్వు చెప్పింది నిజమే శ్రావ్య. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం ఉండాలి అంది. మరుసటి రోజు ఉదయం రాజేశ్వరి ఊళ్ళో ఉన్న ముత్తైదువులందరినీ పిలిపించింది. పేరంటం అని చెప్పి అందరినీ ఆహ్వానించింది. పార్వతిని, శ్రావ్య వాళ్ళ అమ్మను కూడా గౌరవంగా తీసుకురమ్మని అనిల్ను పంపింది. అందరూ వచ్చాక రాజేశ్వరి అందరి ముందే నిలబడింది. ఇక్కడ ఉన్న వారందరికీ ఒక విషయం చెప్పాలి. మొన్న మా వియ్యపురాలు పార్వతమ్మ గారి మీద నేను దొంగతనం నింద వేశాను. అది పచ్చి అబద్ధం. నా కోడలిని ఇబ్బంది పెట్టాలని నేనే ఆ ఉంగరాన్ని ఆవిడ సంచిలో పెట్టాను. ఆవిడ బంగారం లాంటి మనిషి. నా అహంకారంతో ఒక ఉత్తమురాలిని అవమానించాను. అందరి ముందే నేను ఆవిడకు క్షమాపణ చెబుతున్నాను అని పార్వతి కాళ్లకు దండం పెట్టింది. అక్కడ ఉన్న వారందరూ నోరెళ్లబెట్టారు. అంతటి గడుసు రాజేశ్వరి ఇలా అందరి ముందు తప్పు ఒప్పుకోవటం ఎవరూ ఊహించలేదు. పార్వతి కంగారుగా రాజేశ్వరిని లేపి, అయ్యో వదిన గారు, ఎంత పని చేశారు. పెద్దవాళ్ళు మీరు ఇలా చేయకూడదు అని ఆవిడను హత్తుకుంది. శ్రావ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. తన తల్లికి జరిగిన అన్యాయానికి న్యాయం జరిగిందని ఆమెకు అనిపించింది. ఆ రోజంతా ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. రాజేశ్వరి స్వయంగా వంటింట్లోకి వెళ్లి శ్రావ్యకు సాయం చేసింది. వద్దత్తయ్య గారు, మీరు విశ్రాంతి తీసుకోండి అని శ్రావ్య అంటున్నా వినలేదు. ఇన్నాళ్ళు నిన్ను పని మనిషిలా చూశాను కదా, ఇప్పుడు నిన్ను నా కూతురిలా చూసుకుంటాను. నాకు సాయం చేయటానికి నువ్వుంటే చాలు అంది రాజేశ్వరి. అయితే ఇదంతా చూస్తున్న శైలుకు మాత్రం ఒళ్ళు మండిపోతుంది. తన తల్లి తన పక్షాన కాకుండా కోడల పక్షాన చేరిపోవటం ఆమె భరించలేకపోయింది. నాకు రావాల్సిన ఆస్తిని, నగలను ఆ కోడలు కాజేస్తుంది. ఎలాగైనా ఆ కోడల్ని ఈ ఇల్లు వదిలి వెళ్ళేలాగా చెయ్యాలి. లేదంటే అమ్మను నా దారిలోకి తెచ్చుకోవాలి అని శైలజ ఒక కొత్త కుతంత్రానికి తెరలేపింది. ఆ రాత్రి శైలజ తన భర్తతో కలిపి రాజేశ్వరి ఇంటికి వచ్చింది. ముఖం మీద లేని దుఃఖాన్ని తెచ్చుకొని, అమ్మా, నీకు ఒంట్లో బాలేదని తెలిసి నా ప్రాణం విలవిల్లాడిపోయింది. కానీ నీ కోడలు నన్ను లోపలికి రానివ్వదేమో అని భయపడి రాలేదు అని నాటకం మొదలుపెట్టింది. శైలజ తన భర్తతో ఇంట్లో అడుగుపెట్టగానే వాతావరణం మారిపోయింది. రాజేశ్వరి పశ్చాత్తాపంతో ఉన్న కూతురిని చూడగానే ఆమె మనసు కొంచెం కరిగింది. రావే శైలు, బాగున్నావా? మీ అన్నయ్య, వదిన కూడా ఇక్కడే ఉన్నారు అంది రాజేశ్వరి. శైలజ లోపలికి రాగానే శ్రావ్యని పట్టించుకోకుండా నేరుగా రాజేశ్వరి దగ్గరకు వెళ్ళి నటిస్తూ ఏడ్చింది. అమ్మా, నీకు ఇంత జబ్బు చేస్తే ఈ కోడలు మాకు కనీసం ఫోన్ కూడా చేయలేదు. నిన్ను తన గుప్పెట్లో పెట్టుకొని మమ్మల్ని నీకు దూరం చేయాలని చూస్తుంది. చూడు, నీ నగలు, తాళాలు అన్నీ ఈమె దగ్గరే ఉన్నాయంట కదా అని అప్పుడే విషం చిమ్మటం మొదలుపెట్టింది. శ్రావ్యకు శైలజ ఉద్దేశం అర్థమైంది. కానీ
ఆవేశపడకుండా రామ్మ శైలజ, కాఫీ తాగుతావా? అత్తయ్య గారికి ఇప్పుడు విశ్రాంతి అవసరం. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే ఆవిడ కంగారు పడిపోతారు అని శాంతంగా చెప్పింది. శైలజ విసురుగా, నువ్వు చెప్పనక్కర్లేదులే. నా తల్లిని నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని అధికారం చలాయించింది. రాజేశ్వరి అది చూసి, శైలు, శ్రావ్యను అలా అనుకు. ఆవిడ వల్లే నేను ఈ రోజు బతికున్నాను. నువ్వు ఫోన్ చేసినప్పుడు ఎలా మాట్లాడావో నాకు గుర్తుంది అని గట్టిగానే మందలించింది. తన తల్లి కోడలిని వెనుకేసుకొని రావటం శైలుకి అస్సలు నచ్చలేదు. శైలజ తన అసలు రంగు బయట పెట్టింది. అమ్మా, నా భర్త వ్యాపారంలో నష్టం వచ్చింది. మాకు ఇప్పుడు డబ్బులు చాలా అవసరం. ఈ ఇల్లు అమ్మేసి నా వాట నాకు ఇచ్చేసేయ్. నువ్వు కావాలంటే నా దగ్గరకు వచ్చేసేయ్. నేను నిన్ను బాగా చూసుకుంటాను అని అడిగింది. రంగారావు గారు అది విని షాక్ అయిపోయారు. ఏంటమ్మా, నీ తల్లి ఇంకా బతికే ఉంది. అప్పుడే ఆస్తి అడుగుతున్నావా? అది కూడా ఈ ఇంటిని అమ్మేయాలా అని అడిగారు. శైలజ భర్త కూడా తోడై, అవును మావయ్య గారు, అనిల్కి ఎలాగూ ఉద్యోగం ఉంది. వాడెక్కడైనా బతకగలడు. కాని మాకు ఈ ఆస్తి అవసరం అని ఒత్తిడి చేయటం మొదలుపెట్టాడు. రాజేశ్వరి అయోమయంలో పడింది. ఒక పక్క కన్న కూతురు, మరో పక్క తన తప్పు తెలుసుకున్న కోడలు. రాజేశ్వరి పాత అలవాటు ప్రకారం మళ్ళీ కూతురు వైపు మొగ్గు చూపుతుందోనేమోనని శ్రావ్య భయపడింది. శ్రావ్య ఇప్పుడు మౌనంగా ఉండకూడదు అని నిర్ణయించుకుంది. ఆమె మెల్లగా శైలజ దగ్గరకు వెళ్లి, శైలజ, నీకు డబ్బులే కదా కావాలి. అత్తయ్య గారు నగలు నా చేతిలో పెట్టారు కదా, అందులో సగం నీకు ఇచ్చేస్తాను. కానీ ఈ ఇంటిని మాత్రం అమ్మవద్దు అని ఒక ప్రతిపాదన పెట్టింది. శైలజ కళ్ళు మెరిచాయి. నిజంగానే ఇస్తావా? అయితే ఇప్పుడే తీసుకురా అని అడిగింది. రాజేశ్వరి ఆశ్చర్యంగా శ్రావ్య వైపు చూసింది. కాని శ్రావ్య కనుసైగతో నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పింది. శ్రావ్య లోపలికి వెళ్లి తన నగలున్న పెట్టె తీసుకుని వచ్చింది. అందులో ఉన్న కొన్ని బంగారాలను శైలజ చేతిలో పెట్టింది. ఇదిగో శైలజ, ఇవి తీసుకో. కానీ ఒకటి, ఇవన్నీ నా పుట్టింటి నుండి వచ్చినవి అని మా అమ్మ దగ్గర రసీదులు ఉన్నాయి. నువ్వు వీటిని అమ్ముకోవాలంటే నా సంతకం కావాలి. నువ్వు ఒక వారం రోజులు ఇక్కడ ఉండి అత్తయ్య గారికి సేవ చెయ్యి. అప్పుడు నేను సంతోషంగా సంతకం పెడతాను అంది శ్రావ్య. డబ్బు కోసం ఆశపడిన శైలజ సరే అంది. కాని పనులు చేయటం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. వారం రోజులు గడవక ముందే శైలజ తన అసలు స్వరూపాన్ని బయట పెట్టింది. రాజేశ్వరికి సమయానికి మందులు ఇవ్వకపోవటం, ఆవిడను విసుక్కోవటం, వంటింట్లో పని చేయటానికి బద్దగించటం, ఇవన్నీ రాజేశ్వరి కళ్ళ ముందే జరిగాయి. ఒకరోజు రాజేశ్వరి దగ్గుతూ ఉంటే శైలజ, ఛీ, ముసలి ప్రాణం, ఎప్పుడు ఇలా దగ్గుతూనే ఉంటుంది. ఈ నగలు నా చేతికి వస్తే చాలు, ఈ ఇంటి మొహం కూడా చూడను అని తన భర్తతో అనటం రాజేశ్వరి వినేసింది. అప్పుడు రాజేశ్వరికి కళ్ళు తెరుచుకున్నాయి. తన కూతురు తన మీద ప్రేమతో రాలేదు, కేవలం ఆస్తి కోసం వచ్చిందని అర్థమైంది. రాజేశ్వరి లేచి హాల్లోకి వచ్చింది. శైలు, చాలు, ఆపు నీ నాటకాలు. నీకు నా మీద ప్రేమ లేదు, కేవలం ఈ నగల మీదే ఆశ. ఇప్పుడే ఈ క్షణమే నా ఇల్లు విడిచి వెళ్ళిపో. ఆ నగలు శ్రావ్యవి, అవి నీకు ఇచ్చే హక్కు నాకు కూడా లేదు. ఇక మీదట ఈ ఇంట్లో నీకు చోటు లేదు అని గట్టిగా అరిచింది. శైలజ తెల్లముఖం వేసింది. అమ్మా, అది అని ఏదో చెప్పబోయింది. వెళ్ళు అనిల్, వీటిని బయటకు గెంటేసే అని రాజేశ్వరి గర్జించింది. శైలజ, ఆమె భర్త అవమానంతో అక్కడి నుండి పారిపోయారు. శాంతి నిలయంలో ఇప్పుడు రాజేశ్వరి గొంతు పెంచి అరవటం లేదు. శ్రావ్య చేసే ప్రతి పనిలోనూ ఆమెకు తోడుగా ఉంటుంది. ఒకరోజు సాయంత్రం అందరూ హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్నారు. అనిల్ ముఖంలో 10 ఏళ్ల తర్వాత ఒక తృప్తి కనిపిస్తుంది. శ్రావ్య, ఒక మాటమ్మ అని పిలిచింది రాజేశ్వరి. ఆమె గొంతులో మునుపటి గడుసుతనం లేదు, ఒక రకమైన వినయం ఉంది. చెప్పండి అత్తయ్య గారు అని శ్రావ్య దగ్గరకు వెళ్ళింది. ఈ ఇల్లు, ఈ నగలు, మా ప్రాణాలు అన్ని నీవే. ఇన్నాళ్ళు నిన్ను ఇంట్లో పరాయిదానిలాగా చూశాను. కాని ఇప్పుడు నువ్వే మాకు అమ్మవయ్యావు. ఈ ఇంటి పేరు మీద ఉన్న ఆస్తి అంతా నీ పేరు మీదకు రాసేయాలని నేను, మీ మామయ్య గారు నిర్ణయించుకున్నాము. రేపే లాయర్ గారు వస్తారు, సంతకం చెయ్యమ్మా అంది రాజేశ్వరి. అనిల్ కూడా సంతోషంగా, అవును శ్రావ్య, ఇది నీకు దక్కాల్సిన గౌరవం. అమ్మే స్వయంగా అడుగుతోంది కదా, ఒప్పుకో అన్నాడు. శ్రావ్య ఒక్క క్షణం ఆగి అందరి వైపు చూసింది. ఆమె ముఖంలో ఏ ఆశ, ఏ గర్వం లేదు. వద్దు అత్తయ్య గారు, నాకు ఈ ఆస్తి వద్దు, ఈ నగలు వద్దు. నా పేరు మీద ఒక గజ స్థలం కూడా రాయకండి అని ఖచ్చితంగా చెప్పింది. అందరూ నిర్ఘంతపోయారు. ఎందుకు శ్రావ్య, నీ మీద మాకున్న ప్రేమతో ఇస్తున్నాము కదా అని రంగారావు గారు అడిగారు. ఆస్తి రాసి
వచ్చేది బంధం కాదు మామయ్య గారు. అది కేవలం ఒక బాధ్యత మాత్రమే. రేపు పొద్దున నేను ఏదైనా తప్పు చేస్తే ఆస్తి ఇచ్చాం కాబట్టి భరిస్తున్నాము అని మీరు అనుకోకూడదు. నేను ఈ ఇంటి కోడలుగా మీ కూతురుగా ఉండాలి అంటే నా చేతుల్లో ఆస్తి పత్రాలు కాదు, మీ మనసులో చోటు ఉండాలి అంది. అంతేకాకుండా శైలజ ఈ ఇంటి కూతురు. ఆవిడ ఆస్తి కోసం రాలేదు, అవసరం కోసం వచ్చింది. తనకు రావాల్సిన వాటా తనకి ఇచ్చేయండి. రేపు పొద్దున ఆవిడకు కష్టం వస్తే మళ్ళీ ఇంటికే వస్తుంది. అప్పుడు మనం ఆవిడని కాదనకూడదు. నాకు అనిల్ సంపాదన చాలు, మీ దీవెనలు చాలు అని తన గొప్ప మనసును చాటుకుంది. రాజేశ్వరి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. తన కూతురు ఆస్తి కోసం తల్లిని అవమానిస్తే ఈ కోడలు ఆస్తి వద్దని చెప్పి తన అత్తగారి గౌరవాన్ని కాపాడుతుంది. రాజేశ్వరి లేచి శ్రావ్య గట్టిగా అత్తుకుంది. ఎంతటి మహారాణివి తల్లి నువ్వు! నిన్ను అర్థం చేసుకోలేక ఎంత పాపం మూటగట్టుకున్నాను. ఈ రోజు నుండి ఇంట్లో నువ్వు కోడలివి కాదు, నా పెద్ద కూతురివి. అనిల్ గాడి కంటే నా మీద నీకే ఎక్కువ హక్కు ఉంది అని ఏడ్చేసింది. శ్రావ్య ఇక్కడితో ఆగిపోలేదు. అత్తయ్య గారు, మన ఊరిలో ఎందరో అత్తలు కోడలు రోజు గొడవ పడుతూనే ఉన్నారు. ఎందరో కోడళ్ళు నాలాగా ఏడుస్తున్నారు. మన వాళ్లకు ఒక దారి చూపించాలి. మనం ఇంట్లోనే ఒక చిన్న అమ్మ కోడల క్లబ్ పెడదాం. వారానికి ఒకసారి అందరు ఇక్కడికి వస్తారు. మనం వాళ్ళ మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగిద్దాము అని ఒక అద్భుతమైన ఆలోచన చెప్పింది. రాజేశ్వరి ఉత్సాహంగా, ఖచ్చితంగా చేద్దాం శ్రావ్య. నా అనుభవాలే వాళ్ళకు పాఠాలవుతాయి. కోడలను వేధిస్తే అత్తగారు ఎంత ఒంటరిదవుతుందో నేనే వాళ్లకు చెప్తాను. శాంతి నిలజెప్పు. నిజంగానే శాంతికి నిలయంగా మారింది. రాజేశ్వరి తన పాత గర్వాన్ని, కోపాన్ని విడిచిపెట్టి అందరితో కలుపుగోలుగా ఉంటుంది. శ్రావ్య చెప్పినట్లుగా ఇంట్లో ప్రతి వారం ఊరిలోని అత్తాకోడల కోసం ఒక చిన్న సదస్సు లాంటిది ఏర్పాటు చేశారు. రాజేశ్వరి తన అనుభవాలను చెబుతూ ఉంటే ఊరంతా ఆశ్చర్యంగా వినేవారు. ఒకరోజు సాయంత్రం శైలజ తన భర్తతో కలిసి మెల్లగా ఇంటి గేటు దగ్గరకు వచ్చింది. మునుపటిలా ఆర్భాటం లేదు, గర్వం లేదు. ముఖంలో ఏదో తెలియని భయం, నేరాభావం కనిపిస్తున్నాయి. శ్రావ్య అది చూసి వెంటనే ఎదురెళ్ళింది. రా శైలజ, లోపలికి రా. ఎందుకు అక్కడ నిలబడ్డావు అని ఎంతో ఆప్యాయంగా పిలిచింది. శైలజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వదినా, నన్ను క్షమించు. ఆస్తి కోసం అమ్మని ఇబ్బంది పెట్టాను. నీ నగలను మీద ఆశపడ్డాను. కానీ నువ్వు మాత్రం నా వాటా నాకు ఇచ్చేయమని అమ్మతో చెప్పావని తెలిసింది. అంత గొప్ప మనసు నీది. నేను చేసిన తప్పులకు ఈ ముఖం చూపించలేక ఇన్నాళ్ళు రాలేదు అని శ్రావ్య చేతులు పట్టుకుంది. రాజేశ్వరి లోపల నుండి వచ్చావా శైలు? నీ వదిన నీ మీద కోపంతో లేదు. నువ్వు కూడా మారతావని ఆవిడికి ముందే తెలుసు. ఇకనైనా ఆస్తి కంటే మనుషులు ముఖ్యమని తెలుసుకో అని కూతురిని దగ్గరికి తీసుకుంది. ఆ రోజు రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు. అనిల్, శ్రావ్య, శైలజ, ఆమె భర్త, రాజేశ్వరి, రంగారావు గారు అందరూ ఒకే చోట కూర్చొని తింటూ ఉంటే ఆ ఇల్లు కలకలలాడిపోయింది. రంగారావు గారు మరిసిపోతూ, రాజేశ్వరి, చూశావా? ఇన్నాళ్ళు నువ్వు అందర్నీ అదుపు చేయాలని చూశావు. అప్పుడు ఎవ్వరూ నీ దగ్గర లేరు. కానీ ఇప్పుడు నువ్వు అందర్నీ ప్రేమతో చూస్తున్నావు. అందుకే అందరూ నీ చుట్టూ ఉన్నారు అన్నారు. రాజేశ్వరి నవ్వుతూ తలదించుకుంది. శ్రావ్య తన గదిలోకి వెళ్లి కిటికీలో నుండి బయటకు చూస్తుంది. ఆకాశంలో చందమామ ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. అనిల్ వెనుక నుండి వచ్చి శ్రావ్య భుజం మీద చెయ్యి వేశాడు. శ్రావ్య, నువ్వు ఒక అసాధ్యమైన పనిని సుసాధ్యం చేశావు. విడిపోతున్న ఈ కుటుంబాన్ని నీ ఓర్పుతో, తెలివితేటలతో కలిపావు. నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం అన్నాడు అనిల్ ఎంతో ప్రేమగా. శ్రావ్య నవ్వుతూ, అనిల్, అత్తాకోడల మధ్య యుద్ధం ఎప్పుడూ ఒకరిని గెలిపించటానికి ఉండకూడదు, ఇద్దరిని కల్పించటానికి ఉండాలి. అత్తగారిని అమ్మలాగా చూడటం ఎంతో ముఖ్యమో, కోడలిని కూతురులాగా స్వీకరించటం కూడా అంతకంటే ముఖ్యం. ఆ మార్పు మా ఇంట్లో వచ్చింది. అదే నాకు పెద్ద విజయం అంది. కొన్ని రోజుల తర్వాత రాజేశ్వరి, శ్రావ్య కలిసి ఊరి చివర ఒక చిన్న ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న అనాథ పిల్లలకు, వృద్ధులకు అన్నదానం చేశారు. రాజేశ్వరి స్వయంగా వడ్డిస్తూ శ్రావ్యను చూసి మురిసిపోయింది. ఆ ఊరిలో ఇప్పుడు ఎవరైనా అత్తకోడలు గొడవ వస్తే వెంటనే శాంతి నిలయం రాజేశ్వరి, శ్రావ్యల గురించి చెప్పుకుంటారు. ఒక క్రూరమైన అత్త మనసును ఒక సున్నితమైన కోడలు ఎలా గెలిచిందో, ఒక మొండి కోడలని ఒక అత్త ఎలా ప్రేమతో మార్చుకోవాలో ఆ ఇల్లు ఒక ఉదాహరణగా నిలిచింది. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ అత్త కోడళ్ళు కాదు, అమ్మ కూతుర్లే ఉంటారు.